పుట్టే బిడ్డ ప్రశాంతంగా పుట్టాలన్నా, బిడ్డ పుట్టకముందు, బిడ్డ పుట్టాక మీరు సంతోషంగా ఉండాలి అన్నా అదితి అడ్డు ఉండకూడదు. తనకి పెళ్లి చేసి పంపించేస్తే ఏ సమస్య ఉండదు. అందుకే తనకి పెళ్లి చేస్తానన్నాను. ఇది మీరు స్వార్థం అనుకోండి, ఇంకోటి ఏదైనా అనుకోండి, నాకు మీరు సంతోషంగా ఉండడం ముఖ్యం. పుట్టబోయే బిడ్డ ఆనందంగా ఉండడం ముఖ్యం. మీ పార్టీకి మీరు అలా అనుకున్నారు, కానీ అదితి మీరు చెప్పినట్టు వినదండి. తను ఇప్పటికీ మిమ్మల్ని ఇష్టపడుతుంది, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆ తిప్పలేవో నేను పడతానండి. నేను బిడ్డ గురించి మాత్రమే కాదు, నేను అదితి గురించి కూడా ఆలోచిస్తున్నాను. అది మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు. నా కళ్ళ ముందు అదితి తన జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటుంది. అది నాకు ఇష్టం లేదు. ఒకవైపు మిమ్మల్ని, పుట్టబోయే బిడ్డని సంతోష పెట్టాలని అనుకుంటున్న నేను, ఇంకోవైపు అదితి సంతోషాన్ని కూడా చూడాలనుకుంటున్నాను. తను నన్ను మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకుని తీరాలి. ఆ పని నేను చేసి తీరుతాను. అదితికి పెళ్లి చేసి తీరుతాను. చూడండి, ఇవేవి మీరు ఆలోచించకండి. అదితికి పెళ్లి చేయడం నా బాధ్యత. నేనెన్ని కష్టాలైనా పడి తనకి పెళ్లి చేసి తనని సెటిల్ చేస్తాను. మీరు హ్యాపీగా మీ ఆరోగ్యం కాపాడుకోండి, మీ బిడ్డను చూసుకోండి. ఇప్పటికీ నిన్నే కోరుకుంటున్న అదితికి ఇంకొకరితో పెళ్లి ఎలా చేస్తావురా? వేరే ఆప్షన్ లేదురా. అహల్య హ్యాపీగా ఉండాలంటే అదితి లైఫ్ని సెటిల్ చేయాలి. అదితి సెట్ అయితే అహల్యకి, పుట్టబోయే బిడ్డకి ఏ ప్రాబ్లం ఉండదు. అదితితో పాటు అహల్యను కూడా ప్రేమించానని, నీ వల్లే అహల్య తల్లయిందని అబద్ధం చెప్పావు కదరా. రేపు నిజం తెలిస్తే ఎలా? అహల్య కడుపులో ఉంది నీ బిడ్డ కాదు ఇంద్రా బిడ్డ అని తెలిస్తే అప్పుడేం చేస్తావు? ఆకాష్, నేను గౌతమ్తో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. నీ ఉద్దేశం ఏంటి గౌతమ్? నాకు పెళ్లి చేస్తానని మామ్ డాడీకి ప్రామిస్ చేసావంట? మరి నీ ఉద్దేశం ఏంటి? ఆంటీ అంకుల్ నీకు మ్యాచెస్ చూస్తుంటే చెడగొడుతున్నావంట? నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళు వినకపోతే నేనేం చేయను? నీతో ప్రేమ ముగిసిపోయిందని, మన పెళ్లి ప్రసక్తే లేదని చెప్పాను కదా. మన మధ్య ప్రేమ ఎక్కడ ఎండ్ అవ్వలేదు గౌతమ్. నేను పాయిజన్ తీసుకున్నాననగానే పరిగెత్తుకుంటూ వచ్చావు కదా, దాన్ని ఏమంటారు? జాలి అంటారు. ఒక మనిషిగా నీ మీద జాలి పడొచ్చాను. ఒక డాక్టర్గా నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. అబద్ధం చెప్పకు గౌతమ్. నిన్ను నువ్వే మోసం చేసుకోకు. నువ్వు ఇప్పటికీ నన్నే ప్రేమిస్తున్నావు, అదే నిజం. లేదు అదితి, నా మనసులో నువ్వు లేవు. నా మనసంతా నా భార్య అహల్యనే ఉంది, పుట్టబోయే మా బిడ్డ మీద ఉంది. అది అర్థం చేసుకో. అహల్యతో తప్పు చేశానని నువ్వన్నప్పుడే అర్థం చేసుకున్నాను. ఒక బలహీనమైన క్షణంలో నువ్వు అహల్య ఒకటే ఉండొచ్చు. ఆ గిల్టీతో నువ్వు తన మెడలో తాళి కట్టు ఉండొచ్చు. తను కన్సీవ్ అయింది కాబట్టి నువ్వు తనకి కట్టుబడి ఉండాలి అనుకోవచ్చు. ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్. దీన్ని నేను క్షమిస్తాను. జరిగిందంతా మర్చిపోతాను. మనం పెళ్లి చేసుకుందాం. నీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. అహల్యతో నా ప్రేమ అబద్ధం కాదు. అహల్యతో నా పెళ్లి అబద్ధం కాదు. అహల్య పట్ల నాకున్నది గిల్టీ కాదు, రెస్పాన్సిబిలిటీ. నేను క్షణికావేశంలో తప్పు చేస్తుంటే అహల్యకి రెండోసారి 3 ముళ్ళు వేసేవాడిని కాదు కదా. నాకు నువ్వు వద్దు, ఎప్పటికీ అహల్యనే నా భార్య అని ఇంత స్ట్రాంగ్గా చెప్పేవాడిని కాదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించు. సో ఇప్పుడేమంటావు? మన మధ్య జరిగిందంతా మర్చిపో. నేను అహల్యని పెళ్లి చేసుకున్నాను. ఒక బిడ్డకి తండ్రి కాబోతున్నాను. నాది ఒక సపరేట్ లైఫ్ అయిపోయింది. నా లైఫ్లో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే
నీకంటూ ఒక లైఫ్ కావాలి. ఆ లైఫ్లో నువ్వు మూవ్ ఆన్ అవ్వాలి. ఆంటీ అంకుల్ నీ గురించి వాళ్ళు చాలా వర్రీ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ నేను కూడా. నా మాట విని పెళ్లి చేసుకో అదితి, ప్లీజ్. ఓకే గౌతమ్, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి చేసుకుంటాను. బట్ నేను నిన్ను మర్చిపోలేను. నాకు నీలాంటి వాడే కావాలి. నా గురించి నువ్వెలా ఆలోచిస్తావో అలాగే ఆలోచించేవాడు కావాలి. వాడిని చూస్తే నిన్ను చూసినట్టే అనిపించాలి. వాడితో ఉంటే ప్రతి క్షణం నీతో ఉన్నట్టే అనిపించాలి. వాడు నువ్వు వేరు కాదు అనేలా ఉండాలి. అలాంటి వాడిని తీసుకురా, నేను పెళ్లి చేసుకుంటాను. నాకు నువ్వు కావాలి గౌతమ్, లేదా ఎగ్జాక్ట్గా నీలా ఉండేవాడే కావాలి. అప్పుడే నేను హ్యాపీగా ఉంటాను. అలాంటి వాడిని వెతుకు. దొరికితే వాడిని నేను పెళ్లి చేసుకుంటాను. దొరకకపోతే నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఐ విష్ యూ గుడ్ లక్. డాడీ 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 ఏంటి బేబీ? డాడీ 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 థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి బేబీ ఇంత హ్యాపీగా ఉన్నావు? ఎనీ గుడ్ న్యూస్? ఎస్ డాడ్, మీరు అర్జున్ అంకుల్ ఇంటికి వెళ్ళి మాట్లాడడం నాకు చాలా ప్లస్ అయింది. ఏం ప్లస్ అయింది? గౌతమ్ నాకు సంబంధం చూసి పెళ్లి చేస్తానన్నాడు మామ్. అందుకు నొప్పుకున్నావా? అందుకే కదా ఇంత హ్యాపీగా ఉన్నానన్నయ్య. మా అన్నయ్య చూసిన సంబంధం నీకు ఓకేనా అదితి? డబుల్ ఓకే శ్రావ్య. మేం మ్యాచెస్ చూస్తే చెడగొట్టుకున్నావు, మరి గౌతమ్ చూస్తే ఓకేనా? అవునే, నీకు మాకన్నా గౌతమే ఎక్కువైపోయాడు. నీ గురించి మాకంటే వాడికే ఎక్కువ తెలుసా అదితి? నా గురించి మీకన్నా నాకన్నా గౌతమ్కి ఎక్కువ తెలుసు అన్నయ్య. అందుకే అచ్చం గౌతంలా ఉండేవాణ్ణి, గౌతంలా ఆలోచించేవాణ్ణి, గౌతమ్ ఇష్టాలు అలవాట్లు అభిరుచులు ఉండేవాణ్ణి, గౌతంలా కేరింగ్గా చూసుకునేవాణ్ణి, ప్యాంపరింగ్ చేసేవాణ్ణి. చూడమని గౌతమ్కి చెప్పొచ్చాను. ఆ, అలాంటి వాడు దొరికితే పెళ్లి చేసుకుంటావా బేబీ? నో, నేను గౌతమ్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను.